చాక్లెట్ అనగానే మనకి చిన్నప్పటి నుంచి సెలబ్రేషన్స్, బర్త్డేస్, హ్యాపీనెస్ ఇది ఒకటే తెలుసు. అదే చాక్లెట్ అనే వర్డ్ ఒక ఫర్టిలిటీ కన్సల్టెంట్ నోట్లోంచి ఒక పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చాలా బాధగా ఉంటుంది. ఈరోజు మనము చాక్లెట్ సిస్ట్ అంటే ఏంటి, దాని ఎఫెక్ట్ ఫర్టిలిటీ మీద ఎలా ఉంటుంది అనే విషయం తెలుసుకుందాం. హలో, హాయ్, దిస్ ఇస్ డాక్టర్ ఝాన్సీ, మెడికల్ డైరెక్టర్, ఆరిజిన్స్ IVF సెంటర్. చాక్లెట్ సిస్ట్ అంటే ఏంటి అంటే ఎక్టోపిక్ ఎండోమెట్రియం. అంటే నార్మల్గా ఎండోమెట్రియం గర్భసంచిలో మాత్రమే ఉండాలండి. కానీ కొంతమందికి ఏమవుతుంది అంటే ఈ గర్భసంచిలో ఉన్న లోపలి పొర ఎండోమెట్రియము డిఫరెంట్ పార్ట్స్లో వెళ్ళి డిపాజిట్ అవుతుంది. అలాగా ఈ ఎండోమెట్రియము ఓవరీలో డిపాజిట్ అయితే దాన్ని మనము చాక్లెట్ సిస్ట్ అంటాం. సో అక్కడ డిపాజిట్ అవడం వల్ల వచ్చే నష్టాలేంటి? ఎవ్రీ మంత్ గర్భసంచి లోపల ఎండోమెట్రియం లోపలి పొర తయారయ్యి ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ వస్తే అది బేబీని సపోర్ట్ చేస్తూ 9 నెలల తర్వాత బేబీని బయటకు తీసిన తర్వాత ఆ పొర ఊడిపోతుంది. అదే మీకు ప్రెగ్నెన్సీ రాలేదు అంటే పీరియడ్ వచ్చినప్పుడల్లా ఆ లేయర్ షెడ్ అయిపోయి మానవం ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఎలా అయితే ఈ ఎండోమెట్రియము గర్భసంచిలో ఉన్నప్పుడు రెస్పాండ్ అవుతుందో హార్మోన్స్కి, వేరే ఎక్కడ పార్ట్లో డిపాజిట్ అయినా కూడా అలానే ఊడిపోయి అక్కడి నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఓవరీలో ఉన్న ఎండోమెట్రియంకి బయటకు వచ్చే ప్లేస్ లేదు. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఎవ్రీ టైమ్ మీకు పీరియడ్ వచ్చినప్పుడల్లా అదే అండాశయంలో డిపాజిట్ అవ్వుకుంటూ ఒక సిస్ట్ లాగా మారి లోపల ఈ బ్లీడింగ్ అంతా చాక్లెట్ కలర్లోకి మారిపోయి ఒక చాక్లెట్ సిస్ట్ లాగా ఫామ్ అవుతుంది అండి. దీన్నే ఎండోమెట్రియోమా ఆర్ చాక్లెట్ సిస్ట్ అంటాము. సో దీనివల్ల ఏమవుతుంది, ఎందుకు గైనకాలజిస్ట్ కానీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కానీ చాక్లెట్ సిస్ట్ ఉంది అని చెప్పి పేషెంట్కి చెప్తుంటే బాధ ఎందుకు అనిపిస్తుంది అంటే లోపల అండాశయంలో ఈ చాక్లెట్ సిస్ట్తో పాటు నార్మల్ అండాలు ఉంటాయండి. దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ చాక్లెట్ సిస్ట్ ఏం చేస్తుంది అంటే ఫ్రీ రాడికల్స్ని ప్రొడ్యూస్ చేసి చుట్టూ ఉన్న అండాలని స్లోగా దాని క్వాలిటీ తక్కువ చేసి వాటిని తినేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఓవేరియన్ రిజర్వ్, అందులో ఉండే అండాల సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది, ఉన్న కొంచెం అండాల క్వాలిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో చాక్లెట్ సిస్ట్ ఉంది అని మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ చెప్తే నెక్స్ట్ స్టెప్స్ ఏదైతే మీ ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాటిని కొంచెం స్పీడ్ పెంచి వేగవంతంగా ఆ ట్రీట్మెంట్ని కంప్లీట్ చేసుకునే దానికి కంపల్సరీ ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే చాక్లెట్ సిస్ట్ ఉంటే 100% సర్జరీ చేసుకున్న తర్వాతనే మనం ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వెళ్ళాలా అనేది చాలా మంది అడిగే క్వశ్చన్ అండి. 100% నో అండి. అంటే ఇక్కడ సైజ్ బేస్ చేసుకొని మనము ట్రీట్మెంట్కి ముందుకు ఎలా వెళ్ళాలి అనేది ప్లాన్ చేసుకుంటాం. ఇఫ్ ద సైజ్ ఈజ్ లెస్ దాన్ 5 centimeters, ఫస్ట్ కంప్లీట్ యువర్ ఫ్యామిలీ, దెన్ గో ఫర్ చాక్లెట్ సిస్ట్ రిసెక్షన్. ఎందుకు అంటే ఆ రిసెక్ట్ చేసే టైంలో మనము దాని చుట్టూ ఉన్న నార్మల్ ఓవేరియన్ టిష్యూని కూడా మనము తీసేయడం జరుగుతుంది. దానివల్ల ఇంకా డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. అంటే నార్మల్గా ఉన్నది ప్లస్ చాక్లెట్ సిస్ట్ ఇవి రెండు తీసేయటం వల్ల ఓవేరియన్ రిజర్వ్ తగ్గిపోతుంది. సో సైజ్ అనేది 5 centimeters కంటే తక్కువ ఉంటే మాత్రము కంపల్సరీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అసిస్టెన్స్ తీసుకోండి, వాళ్ళు ఇచ్చే అడ్వైస్ని ఫాలో అవ్వండి, మీ ప్రెగ్నెన్సీని హ్యాపీగా ముందుకు తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.